అనగనగా కనువిప్పు కలిగించే ఒక చిట్టి కథ. విజయుడు అనే రాజు నాకంటే తెలివైన వాళ్ళెవ్వరైనా ఉంటారా అని తరచూ మంత్రిని ప్రశ్నిస్తూ ఉండేవాడు. మంత్రికేమో మొహమాటం. కాదంటే ఆయనకు ఎక్కడ కోపం వస్తుందో అని, మీకంటే తెలివైన వారు నాకు తెలిసి ఎవ్వరూ లేరు ప్రభు అని అనేవాడు. అయితే ఒక రోజున రాజుగారు నిండు దర్బారులో తన గురించి గొప్పలు చెప్పడం మొదలు పెట్టారు. ఊరికే ఉండగా మంత్రి గారిని కూడా మీరేమంటారు మంత్రి గారు అని అడగడం మొదలు పెట్టాడు. మంత్రి గారికి ఏమనాలో తోచలేదు. ఎలాగైనా రాజుగారిని ఈ అలవాటు నుంచి బయట పడేటట్లు చేయకపోతే సమస్య అనుకున్నాడాయన. మన రాజ్యపు పొలిమేరల్లో ఉన్న గోపాలపురంలో చాలా మంది తెలివైన వాళ్ళు ఉన్నారట ప్రభు. మీరొకసారి కొంచెం సమయం తీసుకొని చూడండి. ఆ ఊరు జనాల కంటే మీరే తెలివైన వారు అని తేలిపోతే బాగుంటుంది. అలా మీ గొప్పతనం మరింత మందికి తెలుస్తుంది అని ఆయన అన్నాడు. అయినా వారెవరూ మీ తెలివికి సరితూగలేరండి అని తప్పించుకున్నాడు మంత్రి. దాంతో రాజుగారికి ఉత్సాహం ఆగలేదు. ఏంటి గోపాలపురం, ఏంటి వీళ్ళ తెలివి, చూసొస్తానని నేరుగా అక్కడికే బయలుదేరాడు. ఆయన గోపాలపురం చేరుకుంటుండగా ఊరి మొదట్లో ఉన్న గడ్డి భూముల్లో ఓ పశువుల కాపరి కనిపించాడు. ఆవుల్ని మేపుకుంటూ ముందు వీడిని ఓడిస్తాను, నా తెలివి ముందు వీడేపాటి అనుకుంటూ దగ్గరికి వెళ్ళాడు రాజు.